నమస్తే. పల్లవి ప్రశాంత్ ఈ పేరు తెలియని వారైతే ఉండరు. బిగ్ బాస్‌లో విన్నర్‌గా నిలిచారు. అలాగే వివాదాలకు కూడా బాగా కారకులయ్యారు. దానికి ప్రధానమైనటువంటి కారణం మనందరికీ తెలుసు. బిగ్ బాస్ విన్నర్‌గా ఆయన పేరును ప్రకటించిన తర్వాత అభిమానులు చేసినటువంటి రచ్చ ఇంత అంత కాదు. ఇలాంటి క్రమంలో పల్లవి ప్రశాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల కాలంలో పల్లవి ప్రశాంత్ తన అభిమానులు అలాగే అనుచరుల వద్ద పార్లమెంటు ఎన్నికల్లో నేను పోటీ చేయాలనుకుంటున్నాను, మీ సపోర్ట్ నాకు కావాలి అని చెప్పి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిగా అతను మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటున్నారో మనకు తెలుసు. ఇట్లాంటి క్రమంలో ముఖ్యంగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బర్రెలక్క ఆమెను స్ఫూర్తిగా తీసుకునే నేను రాజకీయాల్లోకి రాబోతున్నాను అనేది ఒక ప్రకటన చేశారు. దానికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి చర్చగా జరుగుతుంది తెలంగాణలో. మెదక్ పార్లమెంటు స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పల్లవి ప్రశాంత్ పోటీ చేయబోతున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇదిలో ఉంటే బీఆర్ఎస్ తనను పార్టీలోకి చేర్చుకోవడానికి కూడా సన్నాహాలు చేస్తుందట. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో గులాబీ పార్టీకి తీవ్రమైనటువంటి గుబులు పట్టుకుంది. ఇటువంటి సందర్భంలో పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా ఒక్కొక్కరుగా జారిపోతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి క్రమంలో పల్లవి ప్రశాంత్ కోసం కొన్ని పార్టీలు గాలం వేస్తున్నాయి. కానీ ఆయన మాత్రం స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి నిలబడాలని, ముఖ్యంగా దేశవ్యాప్తంగా రైతులు పడుతున్నటువంటి అవస్థలు, ఇబ్బందులు, ఇక్కట్లు వీటిపై పోరాటం చేయాలి. ముఖ్యంగా రైతు సమస్య మీదే ప్రత్యక్షంగా పోరాటాన్ని, ఉద్యమాన్ని చేస్తా. అటు బరిలకేమో నిరుద్యోగ సమస్య మీద పోరాటం చేస్తానని చెప్పి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఇటువంటి క్రమంలో పల్లవి ప్రశాంత్ రాజకీయాల్లోకి వస్తారా రారా అనేది కూడా ఆసక్తికరమైనటువంటి చర్చగా జరుగుతుంది తెలంగాణలో. ఇటీవల జరిగినటువంటి ఒక కార్యక్రమంలో నటుడు శివాజీ కూడా నిన్ను త్వరలోనే పార్లమెంటులో చూడాలనుకుంటున్నాం అని చెప్పి వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి తరుణంలో అతను గెటప్ మార్చి కంప్లీట్గా వైట్ అండ్ వైట్ డ్రెస్లోనే దర్శనమిస్తున్నారట. దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి చర్చగా జరుగుతుంది. ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావాలన్నా, ఎన్నికల బరిలో నిలబడాలన్నా దానికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటో మనకు తెలుసు. ముఖ్యంగా మంచితనం, నీతి, నిజాయితీ ఇవి ఉంటే సరిపోవు. ఆర్థిక బలం కావాలి, జనబలం కావాలి, ఇవన్నీ కావాలి. సో ఇలాంటి సందర్భంలో పల్లవి ప్రశాంత్ ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఏ మేరకు సక్సీడ్ అవుతారు అనేది కీలకంగా మారినటువంటి అంశం. కొంతమంది అయితే అతను ఫేమస్ కావటానికి ఈ రకంగా నేను రాజకీయాల్లోకి రాబోతున్నాను అని చెప్పి ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. కానీ ఆయనైతే రాజకీయాల్లోకి రారు. ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాల మీద ఫోకస్ పెట్టారు. దానికి సంబంధించి ఆయా కార్యక్రమాల ద్వారా మరింతగా సినీ రంగానికి దగ్గర అవ్వాలని చూస్తున్నాడు. ఇటువంటి తరుణంలో ఆయన రాజకీయాల్లోకి రావాలి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు అనేది బాగా వినిపిస్తుంది. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ బర్రెలక్క స్ఫూర్తితో పల్లవి ప్రశాంత్ రాజకీయాల్లోకి వస్తారా రారా అనేది మాత్రం కీలకంగా మారినటువంటి అంశం.